అమ్మా కాఫీ. ఏ లక్ష్మి, నీ ముద్దుల కొడుకు లేచాడు చూడు. ఇక నుంచి అయినా బుద్ధిగా పనిచేయమను. అమ్మాయిల వెంట తిరగడం, ఇంటి పరువు తీయడం. దరిద్రుడు. ఏంటి మీ ఆయన ఎక్కువ మాడుతున్నాడు? నాన్న నీ మంచి కోసం అని చెప్తున్నాడు కదా, ఏదైనా బుద్ధిగా పని చేసుకోవచ్చు కదా. 25 సంవత్సరాలు వచ్చాయి, చదువు ఎలాగో అబ్బలేదు, ఏదో పనైనా చేయొచ్చు కదరా. తినడం తిరగడం అవుతుంది. సర్లే, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. మార్నింగ్ కోచ్. ఇదిగో. ఏంటి ఎంత పెట్టావు? ప్లేట్ నిండా వేసుకొని తినాలరా నా మంచి అన్నయ్య. ఏటో ఎంత ప్రేమ చూపిస్తున్నావు? నా ఫ్రెండ్ శోభ ఉంది కదా, దాని ఎంగేజ్మెంట్ ఉంది, ఒక మంచి డ్రెస్ కొనిపెట్టవా? చీ, స్వార్థపర్రాలా. నాకు 500 కావాలి, ఉంటాయివ్వా? చీ. అన్నయ్య, అమ్మకి మెడిసిన్ తీసుకొనిరా. భయ్యా, ఈ మెడిసిన్ ఇవ్వండి. వేసుకోరా నువ్వు. మధ్యాహ్నం పూట మటన్ బిర్యానీ తింటే ఆ ఫీలింగే వేరు. ఒక అరగంట రెస్ట్ బాసు. పదండ్రా వెళ్ళిపోదాం. ఏమైందిరా? చూడండి, ఇక్కడ కూడా తగలాడింది. పదండి, మ్యాచ్కి వెళ్ళిపోదాం. సరిపోయింది రేడితే వ్యాపారం. మనిషిని పరలోకం తీసుకెళ్లగలిగేది యేసు ఒక్కరే. బైబిల్లో యేసు ఇలా చెప్పారు, పరలోకానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ పరలోకమునకు వెళ్ళరు. అయ్యా, పర్లేదు బాబు, ఏదో ఆలోచనలో ఉండి ఆవిష్పడ్డా. నా కొడుకు లాంటివాడివి, నీకు మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు నిన్ను దీవిస్తాడు, అనేక మందికి ఉపయోగపడే వ్యక్తిగా మారుస్తాడు. నీ క్షేమం కోసం నేను ప్రార్థిస్తాను. ఉంటాను బాబు. అమ్మాయిల వెంట తిరగడం, ఇంటి పరువు తీయడం. అమ్మాయిల వెంట తిరగడం, ఇంటి పరువు తీయడం. 25 సంవత్సరాలు వచ్చాయి, చదువు ఎలాగో అబ్బలేదు, ఏదో పనైనా చేయొచ్చు కదరా. 25 సంవత్సరాలు వచ్చాయి, చదువు ఎలాగో అబ్బలేదు, ఏదో పనైనా చేయొచ్చు కదరా.
నా కొడుకు లాంటివి నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ క్షేమం కోసం నేను ప్రార్థిస్తాను, కన్న తల్లి తిట్టింది, సొంత చెల్లి అసహించుకుంది, తండ్రికి బరువయ్యాను. కానీ ఏ సంబంధం లేని ఆయన్ని నేను గాయపరిచినా నా మేలు కోరుకున్నారు. ఇంత మంచి మనసు ఆయనకి ఎలా వచ్చింది? హలో, అరే మావా, ఆ పాంప్లెట్ ఇచ్చిన పాస్ట్ గారి అడ్రస్ ఒకసారి చెప్పరా? ఏంటి బాబు ఈ టైంలో వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రా బాబు. చెప్పు బాబు. నేను మీ ఎట్లా ప్రవర్తించిన తీరుకు నన్ను క్షమించండి. పర్లేదు బాబు. నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి, జవాబు చెప్తారా? అడగండి బాబు, చెప్తాను. యేసు నేనే మార్గం సత్యం జీవం అని అంటున్నారు కదా, యేసు ఒక్కడేనా మార్గం సత్యం జీవం? ఇంకెవరూ లేరా? ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉండగా యేసు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పడం కరెక్ట్ అంటారా? నీ ప్రశ్న ఇదేనా? సరే, జవాబు చెప్తాను. దేవుడు నరులను నిర్మించి వారికి అన్ని సదుపాయములు కల్పించి చల్లపోటు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవునికి నరునికి మంచి బలమైన సమాధాన బంధం ఉండేది. మనిషి దేవుడు చేయొద్దన్న పనులు చేయడం ప్రారంభించాడు. దేవునికి కోపం, బాధ వచ్చాయి. దేవుడు మనిషి దగ్గరకు చల్లపూట రావడం మానేశాడు. ఇలా దేవునికి మనిషికి చాలా దూరం పెరిగిపోయింది. వారి మధ్య ఉన్న సమాధాన బంధం తెగిపోయింది. ఇప్పుడు మరలా దేవుడు నరులు పూర్వం ఉన్నటువంటి సమాధాన బంధం కలిగి ఉండాలి. అంటే దేవునికి దూరమైపోయిన మనిషిని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళే ఒక మార్గం కావాలి. ఆ మార్గం యేసు అయ్యారు. మొదటి మనిషి చేసిన పాపం దగ్గర నుండి భవిష్యత్తులో ఎంతోమంది చేసే పాపాలను యేసు తనపై మోపుకొని మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించి మన పాపముల నిమిత్తం తన రక్తం కార్చి దేవుని కోపం తగ్గించి దేవునికి మనిషికి సమాధాన బంధం మరలా కలుగుటకై తన ప్రాణాన్ని పెట్టి దేవుని దగ్గరకు మనిషిని చేర్చడానికి యేసు మధ్యవర్తిగా మార్గమై నిలిచారు. ఇప్పుడు చెప్పు, మనిషిని దేవుని దగ్గరగా చేయడానికి యేసులా ప్రాణాన్ని త్యాగం చేసి మార్గంగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరయ్యా. మరి యేసు నేనే మార్గం అని చెప్పుకోవడానికి ఆయనకు అర్హత ఉందా లేదా? ఉందయ్యా, కేవలం ఆయనకే అర్హత ఉందయ్యా. యేసు నేనే సత్యమని ఎందుకు చెప్పుకున్నారు? నీ వయసు ఎంత బాబు? 25 సంవత్సరాలు పాస్టర్ గారు. నువ్వు పుట్టిన క్షణం నుండి ఇప్పటి వరకు ఒక తప్పు చేయకుండా ఉన్నావా? మాటలో కానీ చూపులో కానీ ఒక్క పాపం కూడా చేయకుండా ఉన్నావా? లేదండి, చాలా తప్పులు చేశాను. ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో 800 కోట్ల జనాభాలో ఒక్క తప్పు కూడా చేయని వాడు ఉంటాడా? కష్టమే పాస్టర్ గారు. లోకమంతా పాపమే ఉంది. మనిషి కదండి, ఏదో క్షణంలో తప్పకుండా తప్పు చేస్తాడు. నిజమే గాని పాపంతో నింపబడిన ఈ లోకంలో ఓ వ్యక్తి పుట్టారు. 33.5 సంవత్సరాలు జీవించారు. మాట ద్వారా గాని చూపు ద్వారా గాని మరి ఏ రకంగా గాని పాపం చేయకుండా బ్రతికి చనిపోయారు. ఆయనే యేసుక్రీస్తు. నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రపంచాన్ని ప్రశ్నించిన వ్యక్తి యేసు ఒక్కరే. జననం నుండి మరణం వరకు ఒక తప్పు కూడా చేయని వాణ్ణి ఏమంటారు? సత్యవంతుడనే అంటారు పాస్టర్ గారు. బైబిల్లో యేసు జీవిత చరిత్ర వ్రాయబడింది. పూర్తిగా చదువు. ఒక్క పొరపాటు కూడా కనిపించదు. ఒక్క పొరపాటు కూడా చేయని యేసు నేనే సత్యమని చెప్పుకోవడం తప్పంటావా బాబు? కాదండి, యేసుకే ఆ అర్హత ఉంది. నేనే జీవం అని యేసు ఎందుకు చెప్పుకున్నారు? ఎంతోమంది ధనికులు, విద్యావంతులు, అధికారులు, మేధావులు, మనుషుల చేత పూజలు అందుకున్నవారు ఈ లోకంలో పుట్టారు. కొంతకాలం బ్రతికారు, తర్వాత చనిపోయారు. వాళ్ళెవరూ తిరిగి లేవలేదు. కానీ యేసు అలా కాదు. ఆయన బ్రతికున్న దినాల్లోనే నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పారు. మనుషులందరి రక్షణ కొరకు చనిపోయారు.
వారి పాపక్షమాపణ నిమిత్తం తిరిగి లేచారు. యేసు మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు. ఆయన సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఎంతోమందికి కనిపించారు. 40 రోజులు వారితో ఉన్నారు. ఆయనలో జీవమున్నది, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడను అని చెప్పిన ఏకైక వ్యక్తి యేసు. జీవం కలిగిన యేసు నేనే జీవమని చెప్పడం తప్పా బాబు? ఆలోచించు. దేవుని దగ్గరకు మనిషిని తీసుకురావడానికి మార్గమైనది యేసే. 33.5 సంవత్సరాలు ఒక తప్పు కూడా చేయకుండా బ్రతికిన సత్యవంతుడు యేసే. మరణించి తిరిగి లేచి జీవంతో ఉన్న వ్యక్తి యేసే. అయ్యో, ఇన్నాళ్ళు ఈయన మీద కోప్పడ్డానా? నన్ను క్షమించు ప్రభువా. చెప్పు బాబు. లేదు పాస్టర్ గారు, నేనే ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను. నేనే మార్గం సత్యం జీవం అని చెప్పడానికి యేసు ఒక్కరికే అర్హత ఉంది. నా ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పినందుకు థ్యాంక్స్ పాస్టర్ గారు.